నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు? మా బాబు పేరండి శివనాగరాజు, వాడపల్లి శివనాగరాజు, చెన్నూరు, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, మీ అబ్బాయి జాతకం ఇది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి ఆ బాబుని గురించి అండి, పుట్టిన తేదీ 18/11/2003 అండి. 18/11/2003. 2003 ఉదయం 9:30-10 గంటల లోపు అండి. ఓ, ఉదయం 9:30-10 గంటల మధ్యలో లోపు కల్లూరు అండి. కల్లూరులో జన్మించారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. గురుగారు దానికి చక్కని పరిష్కారం అందిస్తారు. 18వ తారీఖు నవంబర్ 2003 కదండి? 18/11. ఓకే, 2003. అవునవును సార్. మీ అమ్మాయా అబ్బాయా? అబ్బాయి శివనాగరాజు అండి, వాడపల్లి శివనాగరాజు. మీ అబ్బాయి నక్షత్రం పొబ్బ, మొదటి పాదము సింహరాశి, ధనుర్లగ్నము. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ బాబు ఒక సబ్జెక్ట్ ఆగింది సార్ గురువు గారు. బాబుది ఇప్పుడు రాశారు. ఇది ఓకే, అది రాలేదు సార్. మొన్న రాసిండు, రెండోసారి మూడోసారి రాసిండు. ఫస్ట్ ఇయర్ లో అయిపోయింది సార్ ఒక సబ్జెక్ట్ గురువు గారు. ఈ అబ్బాయి జాతకంలో గురువు గారు బుధుడికి గురుబలం లేదు. అందువల్ల గురుబలం లేకపోవడం వల్ల ఇతను బాగా తెలివిగలవాడని చెప్పలేము. అందుకోసం కష్టం ఎక్కువ పడాలి. ఇతనికి బుధుడిని శని దెబ్బతీస్తున్నాడు. అందువలన ఇతనికి బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోతుంది. రాహు కేతువులు కూడా దెబ్బతీస్తున్నారు. రాహు వలన ఏంటంటే ఇతనికి చదవాలంటే ఏడుపు వచ్చినంత పని అవుతూ ఉంటుంది. ఇష్టం ఉండదు, చదువు పట్ల ఇష్టం ఉండదు. చదవాలంటే దానికి పరిష్కారం చెబుతున్నాను. ఒకటి, కష్టపడాలి, బాగా చదవాలి. గురుబలం లేదు కాబట్టి గురువుని ప్రార్థించాలి. ఆ తర్వాత రాహు చెడగొడుతున్నాడు, శని చెడగొడుతున్నాడు, కేతువు చెడగొడుతున్నాడు. అందుకని ఇతను గురువుని శని, రాహు, కేతువులను ప్రార్థించడమే కాకుండా అతనికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి, గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఇతను ఎక్కువ కష్టపడాలి. తక్కువ శ్రమతోటి ఇతనికి చదువు రాదు. అది ఏం లేదు, గురుగ్రహ స్తోత్రం చదువుకోవాలి. శని దేవుడిని, రాహుని, కేతు గ్రహాలని ప్రార్థించాలి. ప్రార్థించి ఇతను శ్రద్ధగా ప్రతిరోజు పూజ చేయాల్సిందే. చేస్తూ చదువుకుంటూ ఉంటే ఇతను తప్పకుండా బాగా చదువుకోగలుగుతాడు. శనిదేవుడు గురుగ్రహానికి, శనిదేవుడికి, రాహుకి, కేతువుకి ఇంట్లోనే పూజలు చేసుకుంటే సరిపోతుంది. గురుగ్రహానికి ఎక్కడ గుడికి వెళ్ళాలండి? శనిదేవుడి గుడికి ఏం అక్కర్లే, ఇంట్లో చదువుకుంటే చాలు. ఇంట్లో ఒక జపం ఉంటుందా గురువు గారు? జపాలు కాదు, గ్రహస్తోత్రం 2 లైన్ల స్తోత్రం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం. అలాగే రాహుగ్రహ స్తోత్రం, కేతుగ్రహ స్తోత్రం అర నిమిషం ఏది చదివినా. శనిదేవుడికి గురువు ఇంకా గురుగ్రహ స్తోత్రం కూడా 1 నిమిషమే పడుతుంది. ఓకే అండి, గురుగారు చెప్పిన మంత్రాలు మీకు కనుక ఒకలా గుర్తుండకపోతే